బ్రేకింగ్ న్యూస్. తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి అవమానం జరిగింది. కొందరు దుండగులు తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి అవమానపరిచే చర్యలకు దిగారు. క్రిస్మస్ రోజు తిరుపతిలో దుండగులు అత్యుత్సాహాన్ని చూపించారు. అన్నమయ్య విగ్రహాన్ని అవమానించారు కొంతమంది దుండగులు. అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీని పెట్టారు దుండగులు. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్నమయ్యకు అమానవీయంగా శాంటాక్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు హిందూ సంఘాల నేతలు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అన్నమయ్య విగ్రహం పైన శాంటాక్లాస్ టోపీ మనకి కనిపిస్తోంది. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోంది అని చాలా కాలం నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాటిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు హిందూ సంఘాల నేతలు. ఇప్పుడు అన్నమయ్యకు శాంటాక్లాస్ టోపీని పెట్టడంపై హిందూ సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రైస్తవులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు, క్రైస్తవులే ఈ పనికి పాల్పడ్డారు అంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉండడం బాధాకరమని హిందూ సంఘాల నేతలు చెబుతున్నారు. ఎవరు అన్నమయ్యకు శాంటాక్లాస్ టోపీని పెట్టారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి అక్కడ ఎటువంటి నినాదాలు చేస్తున్నారో చూద్దాం. హిందూ సంఘాల నేతలు అక్కడికి చేరుకొని వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. అన్నమయ్యకు శాంటాక్లాస్ టోపీని పెట్టిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని. అదే అన్నమయ్య కూడలి అక్కడ సీసీ కెమెరాస్, వాళ్ళ వెనక సీసీ కెమెరాస్ కూడా కనిపిస్తున్నాయి. బహుశా పోలీసులు దృష్టి సారిస్తే ఈ ఘటనకు పాల్పడింది ఎవరో చాలా ఈజీగా తెలిసే అవకాశం ఉంటుంది. మా ప్రతినిధి రవి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవి, ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు అనే విషయం పోలీసులకు ఏమైనా తెలుస్తుందా? పైగా అది కూడలి అక్కడ సీసీ కెమెరాస్ కూడా మనకి ఆ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. వాటిలో ఎవరు ఈ టోపీని పెట్టారు అనే విషయంపై ఫుటేజ్ ఏమైనా ఉందా? రోహిత్, మీరు చెప్పినట్టుగానే తిరుపతి పుణ్యక్షేత్రంలో మత విద్వేషాలు సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా టీటీడీ లాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో ఎలాంటి అన్య మతస్థులు ఉండరాదు అని చెప్పేసి ఇటీవలే పాలక మండలి సైతం నిర్ణయించింది. ఆ మేరకు టీటీడీలోని క్రైస్తవులందరినీ కూడా, క్రైస్తవులు కానీ, మహమ్మదీయులు కానీ, ముస్లింస్ కానీ, వీళ్ళందరినీ కూడా ఇతర డిపార్ట్మెంట్లకు తరలించాలని చెప్పి టీటీడీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో దాదాపు 152 చర్చిలు ఉన్నాయి, పాస్టర్స్ ఉన్నారు, క్రైస్తవ మత సంఘాల నాయకులు సైతం ఉన్నారు. ఈ క్రమంలోనే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం భావ్యం కాదు అని చెప్పి టీటీడీ పదే పదే ప్రకటిస్తా ఉంది. అలాగనే టీటీడీకి సంబంధించినటువంటి హిందూ విహెచ్పి బజరంగ దళ నాయకులు సైతం తిరుమల పుణ్యక్షేత్రాన్ని పవిత్రంగా భావించాలి, అలాంటి పవిత్ర ప్రదేశంలో ఎలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు అనేసి ఇదివరలోనే ప్రకటించారు. అయితే టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని క్రైస్తవ సంఘాలు కొందరు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఆకదాయులు, అంటే క్రిస్మస్ పండుగ సమీపిస్తుండడంతో రేపటి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఇవాళ అన్నమయ్య విగ్రహానికి శాంతి క్లోజ్ టోపీని తొడిగారు. ఇది హిందువుల మనోభావాన్ని దెబ్బతినేలా ఉందని చెప్పి విహెచ్పి బజరంగ దళ నాయకులు సైతం పేర్కొన్నారు. కారణంగానే నిరసన సైతం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అయితే ఇలాంటి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టకూడదని చెప్పేసి అటు హిందూ సంఘాలకు, అటు క్రైస్తవ సంఘాలకు సూచించారు. అదే కాకుండా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎవరైతే పాల్పడ్డారు, ఎలాంటి ఆకతాయిలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు అని చెప్పేసి ప్రధానంగా పక్కన ఉన్నటువంటి షాపింగ్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ని, అలాగే పోలీసు ట్రాఫిక్ కంట్రోలర్ ఏర్పాటు చేసినటువంటి సీసీ ట్రాఫిక్ ఫుటేజ్ ని సైతం పరిశీలిస్తున్నారు. ఈ పరిస్థితి నేపథ్యంలోనే దాదాపు ముగ్గురినైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు మీద వాళ్ళు క్రైస్తవ మతానికి సంబంధించిన వారుగా భావిస్తున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళు అందుబాటులో లేరని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు. వాళ్ళ కోసం అన్వేషణ అయితే ప్రారంభించారు.
అయితే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని చెప్పేసి విహెచ్పి నాయకులు సైతం పేర్కొంటున్నారు. అయితే తిరుపతిలో అటు క్రైస్తవ సంఘాల యొక్క సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి, ఇటు ముస్లింస్ యొక్క సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అలాగే విజువల్స్ ఫుటేజ్ ఉందా పోలీసుల దగ్గర? సీసీ ఫుటేజ్ ఉందా? ఎన్ని గంటలకు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎంతమంది ఉన్నారు? పోలీసుల కథనం మేరకు రాత్రి అర్ధరాత్రి మిడ్ నైట్ ప్రాంతంలో టోపీ పెట్టినట్టుగా అయితే పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. ఆ సీసీ ఫుటేజ్ అయితే పరిశీలిస్తున్నారు. అలాగే క్రైస్తవ సంఘ మత నాయకుల పెద్దలను సైతం పిలిచి విచారిస్తున్నారు పోలీసులు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సమంజసం కాదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరైనా సరే మీ చనువుతోనే జరిగిందని చెప్పి పోలీసులు అలా భావిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏమైనా చర్యగా పోలీసులు సైతం భావిస్తున్నారు. తిరుపతి అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ అన్ని మతస్థులు ఉన్నారు. ఇలాంటి మతపరమైన ఉద్దేశాలు రెచ్చగొట్టకూడదు అని చెప్పేసి పదే పోలీసులు అయితే భావిస్తున్నారు. హిందువులు విహెచ్పి నాయకులకు బజరంగ దళాన్ని అయితే పోలీసులు అయితే హెచ్చరించారు. మీరు ఎలాంటి ఆందోళన చేయకండి, విత్ ఇన్ 24 hours లో వాళ్ళని అదుపులోకి తీసుకుంటాము అని చెప్పేసి పోలీసులు అయితే పేర్కొన్నారు. ఆ దిశగా దర్యాప్తు అయితే చేపట్టారు. రోహిత్ చేస్తున్నారు. రైట్ రవి, క్రిస్మస్ రోజు తిరుపతిలో కొంతమంది దుండగులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అన్నమయ్య విగ్రహాన్ని కొంతమంది దుండగులు అవమానించారు. అన్నమయ్య విగ్రహానికి ఎవరో గుర్తు తెలియని దుండగులు శాంటాక్లాస్ టోపీని పెట్టారు. అన్నమయ్యను అవమానించే విధంగా ఈ టోపీని పెట్టారు అంటూ హిందూ సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఎవరైతే ఈ టోపీని పెట్టారో వాళ్ళను గుర్తించి కఠినంగా శిక్షించాలి అంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి, ఆందోళన చేస్తున్నాయి. అయితే సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆందోళన చేయకుండా ఆందోళన విరమించండి, 24 గంటల్లో ఎవరైతే అన్నమయ్యను అవమానించారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.